మరి మక్కా కూడా సందర్శించి హజ్ యాత్ర పూర్తి చేసుకుని తర్వాత కూడా ఆయన ఎంతో ఆ ఖురాన్ మీద నమ్మకంతో ఇటీవలే ఆయన ఆఖరి రోజున కూడా పోయే ముందు కొద్ది గంటల ముందు కూడా ఆయన ఖురాన్ చదువుతూ మరి ఆయన ప్రాణం విడిచిపెట్టడం జరిగింది. ఆ విధంగా అంత మరి మతపరమైనటువంటి విశ్వాసం ఆ దాంట్లో ఉదహరించినటువంటి అన్ని కూడా అక్షరాల ఫాలో అయ్యే మనిషి. మనకి మరి జడ్పీటీసీగా కూడా రాజకీయంగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వారి మనవడు డాక్టర్ బిలాల్ పల్స్ హాస్పిటల్ మనకు ఆర్టీవీలో ఈ రోజున 24 గంటలు అవైలబుల్గా ఉంది. మరి ఎంత ఎమర్జెన్సీ కేసు వచ్చినా కూడా దాన్ని చక్కగా వైద్య సేవలు అందిస్తూ ఆయన మరి అలాగే వారి మిస్సెస్ డాక్టర్ నిలోఫర్ బిలాల్ గారి వైఫ్ ఆవిడ ఇద్దరు కూడా హాస్పిటల్ని మరి ఈ రోజున ఆర్టీవీలో వైద్యానికి లోటు లేకుండా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆయన కూడా మరి తాతగారి అనుసరణలో పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన అంతే దౌర్భాగ్యంగా ఈ రోజున మరి ఆర్టీవీలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఒక మాస్క్ కూడా ఆయన మసీదు కూడా ఆయన నిర్మించడం జరిగింది. అలాగే మరి ఎంతో మందికి పేదలకి కూడా వైద్య సేవల్ని అందిస్తూ రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అవి కూడా చేయటం ఆయన ఒక మంచితనానికి నిదర్శనం. అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి చేదోడుగా ఉంటూ వారి బ్రదరు ఫ్యామిలీ ఫాదరు పేరెంట్స్ అంతా కూడా చక్కగా ఉంటూ వారికి కూడా సహకారాన్ని అందిస్తూ మరి ఇటీవలే మనం క్రితం వారమే ఆర్టీవీలో ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దాని బాధ్యతలు కూడా మరి ఐఎంఏ తరఫున డాక్టర్ బిలాల్ గారు స్వీకరించి దాన్ని కూడా ఒక షేప్లో తీసుకొచ్చి దాన్ని కూడా నిర్వహించడానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడే మాటల సందర్భంలో అన్నారు తాతగారి పేరుని నిలబెట్టడానికి మనకి నిత్యం అవసరమయ్యేటువంటి మంచినీటి తాగే నీరు ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఆయన తాతగారి పేరు మీద నిర్మించి అందరికీ కూడా ఉచితంగా మనం ఎక్కడైనా సరే 10 రూపాయలు అవ్వచ్చు 20-30 రూపాయలు అవ్వచ్చు. అటువంటిది మరి అత్యంత ఆధునిక పరికరాలతో చక్కటి ఆర్ఓ ప్లాంట్ని నిర్మించి మరి త్వరలో ఆయన ప్రారంభించబోతున్నారు. అది అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ఆయన సంకల్పం మనం అందరూ కూడా కొనియాడదగినటువంటిది. అటువంటి ఎన్నో మంచి పనులు చేసినటువంటి మరి చేస్తున్నటువంటి డాక్టర్ బిలాల్ గారిని వారి కుటుంబ సభ్యులని భగవంతుడు వారికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరిన్ని మంచి పనులు చేసేలాగా వారికి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాల గురించి